హాయ్ గైస్, వెల్కమ్ టు మార్క్. ఈరోజు మనం ఫైర్ రాష్ ఆడబోతున్నాం. నేను 1-2 పెట్టాను ఆల్రెడీ. ఇది థర్డ్ ఎపిసోడ్. ఓకే గైస్, నేను ఇంతకు ముందు ఎపిసోడ్లో కొంచెం ఆఫ్లైన్ వర్క్ చేశాను అంతే. అక్కడ ఉన్నవాడిని ఇక్కడికి వచ్చాను. ఏం లేదు గైస్, ఇలా తిరిగి వచ్చి సరిపోద్ది. ఇంకో ఆఫ్లైన్ వర్క్ ఏంటంటే, నేను ఆ పిన్సిల్ లాంటి పోకమని పట్టుకుందాం అనుకున్నాను కదా, అది సెకండ్ రూపం పట్టుకున్నాను. ఇదిగోండి, ఇదిగోండి. నేను కొంచెం డెవలప్ చేశాను. 4th లెవెల్ ఉండేది, 6th లెవెల్కి వచ్చింది. పీకొచ్చు 9, ఇది 9, ఇది 10. ఈరోజు ఎపిసోడ్లో మనం బ్రాక్ని డిఫీట్ చేయబోతున్నాం. ఓకే గైస్, ఇలా వెళ్దాం. ఈరోజు ఎపిసోడ్లో మనం బ్రాక్ని డిఫీట్ చేయబోతున్నాం గైస్. ఇప్పుడు మనం బ్రాక్ దగ్గరికి వెళ్దాం. ఈరోజు ఎపిసోడ్లో బ్రాక్ డిఫీట్ చేసి నెక్స్ట్ టౌన్కి వెళ్ళిపోదాం. ఓకే గైస్, బ్రాక్ ఇదిగోండి గైస్, జిమ్ ఇక్కడ ఉంది. ఓ బండోడా, పోయి నన్ను గుద్దుకుంటున్నామంటారా? ఏంటి గైస్, బండోడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఓకే గైస్, మనం ఇక్కడ జిమ్కి వస్తున్నప్పుడు బండోడు ఎదురయ్యాడు. తర్వాత ముసలోడు ఎదురవుతున్నాడు. ఈ ముసలోడితో మాట్లాడదాం. ఓకే, ముసలోడు వెనకాల తిరుగుతున్నాడు. నేను వెనకాల నుంచే మాట్లాడతాను ముసలోడు. ఓకే, ఆ ముసలోడు బాగా ఫైట్ చేయాలని చెప్పాడు. దాని గురించి పెద్ద ఏం చెప్పాడు. ఓ ఇక్కడ సూపర్ పోతున్నాం గైస్, బీర్లా ఉంది. 15 రౌండ్కి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన ఫస్ట్ జిమ్లోకి వెళ్ళిపోస్తాం, బ్రాక్ జిమ్. ఇక్కడ ఎవడో కలర్ పెట్టుకొని మనకి ఎదురొచ్చాడు. ఓకే గైస్, ఆడు మనకి ఫస్ట్ కదా ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇది గ్రౌండ్ టైప్ జిమ్ అంట గైస్. మనం ఇక్కడ వాటర్ టైప్ వాడితే అందరికి గెలవగలని చెప్తున్నాడు గైస్. ఇదిగోండి ఆనెక్స్, జియోడూడు చూసారు గైస్. బ్రాక్ పక్కన ఆనెక్స్ ఉంది. ఇక్కడ ఎవడో వచ్చాడు, నా దగ్గరికి బ్యాటిల్ మొదలైంది. ఓకే గైస్, ఇది లెవెల్ 7. మెటాపాట్ని తీసుకొద్దాం. గో మెటాపాట్. ఓకే గైస్, మెటాపాట్ని తీసుకొచ్చాం. మెటాపాట్ కొన్ని అటాక్స్ వచ్చినాయి. బగ్ బైట్ వాడదాం. బగ్ బైట్ వాడడం గైస్. ఎంత ఎఫర్ట్ చూపిస్తే చూద్దాం. ఇది రాక్ టైప్ అనుకుంటా, స్టీల్ టైప్ గైస్. ఇది గైస్ పెద్ద ఎఫర్ట్ ఏం లేదు, గట్టి కొట్టింది. అంత పెద్ద పడలేదు అనుకుంటా గైస్, అంత పెద్ద పడలేదు. ట్యాకిల్ వాడదాం. ఓకే మెటాపాట్ యూజ్ ట్యాకిల్. ట్యాకిల్ ఎంత పడుతుందో చూద్దాం గైస్. ట్యాకిల్ అస్సలే పడలేదు గైస్. వేరే పోకమని తీసుకొద్దాం. అది కూడా ట్యాకిల్ కొట్టింది. అస్సలే మన పోకమని చచ్చిపోద్ది మండి గైస్. పడలేండి. ఓకే, పేకచ్చుని తీసుకొద్దాం ఈసారి. అదే 2 పోకమాన్లు ఉన్నట్టున్నాయి. పేకచ్చుని తర్వాత కుకుంబర్ని తీసుకొద్దాం. కుకుంబర్. ఓకే గైస్, లెట్స్ గో పికాచు. ఇప్పుడు మనం ఆ పోకమాన్ ఒక్క అటాక్తో లేపాలి. ఓకే గైస్, పికాచు వచ్చింది. అది ట్యాకిల్ వాడేసింది. పికాచు అటాక్ వాడుతుందని ఫైట్. ఓకే, పికాచు యూజ్ డబల్ కిక్ వచ్చింది గైస్ పికాచుకి. ఇది వాడతాను ఫైటింగ్ టైప్ను. పికాచు యూజ్ డబల్ కిక్. గైస్, పికాచు డబల్ కిక్ వాడుతుంది. డబుల్ కిక్ వాడిన తర్వాత గట్టిగానే పడింది గైస్ డబుల్ కిక్. ప్లస్ ఏంటంటే వాడికి ఏమైందో అర్థం కాలేదు. 2 టైమ్స్ ఏదో అటాక్ చేసిందంట మన మీద. ట్యాకిల్. ఓకే గైస్, ట్యాకిల్ వాడిందే నా మీద. థండర్ బోల్ట్ వాడదాం. థండర్ బోల్ట్తో లేపాలి దాన్ని. ఏంటి గైస్, థండర్ బోల్ట్ పనిచేయలేదు. రైనో టిక్కర్. అవునా, పికాచు చచ్చిపోతుందా గైస్? పికాచు చావకూడదు. డబల్ కిక్ వాడదాం. పికాచు యూస్ డబల్ కిక్. ఓకే గైస్, డబల్ కిక్ వాడదాం. చచ్చిపోలేదు, అయితే పికాచు చచ్చిపోద్ది. ఓకే గైస్, ఓడిపోయింది అది. నెక్స్ట్ ఇంకేం పోకమని తెత్తది ఒకటి. ఓకే గైస్, 1 టైమా హిట్. మెటాపాటికి 180 వచ్చింది. పికాచుకి కూడా 180 వచ్చింది. పికాచు లెవెల్ అవ్వలేదు గైస్. అయిపోద్దేమో అనుకున్నాను. ఈసారి మనం కుకుంబార్ని తీసుకొద్దాం. కుకుంబార్ అంటే సరదాగా చదువుతున్నాం గైస్. దాని పేరు కకూనా అంట గైస్ దాని పేరు. ఓకే గైస్, దీని పేరు కకూనాని తీసుకొచ్చాం. గో కకూనా. ఈరోజు నువ్వు ఓడిపోకూడదు అంటే నా ఉద్దేశం. నువ్వు ఓడిపోతావని అనుకో, కాకపోతే నువ్వు గెలవాలి. జియోడూడ్ గైస్, లెవెల్ 7. అంటే పోకమని మార్చారు మనం.
ఎందుకంటే మనం ఎలాగ ఓడిపోతాం ఈ కకునాతో. ఈసారి కానీ పిజియోటోతో ఓడిస్తాం. గో పిజియోటో. పిజియోటోని పంపించాను. కకునాకి పిజియోటోకి రెండింటికి ఎక్స్పీ పాయింట్స్ వస్తాయి, లెవెల్ అప్ అవుద్ది అప్పుడు. అందుకే పిజియోటోని పంపించాను గైస్. ఓ గైస్ స్టాండ్ స్టోన్ వాడింది. అంత ఎఫెక్ట్ పడద్దు, అసలు ఎఫెక్టే పడలేదు గైస్ స్టాండ్ స్టోన్ వల్ల. ఓకే గైస్ అతడు ఏం చెప్పిందంట స్టాండ్ స్టోన్ వాడి, అంటే పవర్ పెంచుకుంది. ఓ గైస్ ఏమైంది, కొంచెం ఎఫెక్ట్ కూడా వినిపిస్తుంది మన మీద. ఓకే గాస్ట్ వాడదాం. గాస్ట్ వాడు పిజియోటో. గాస్ట్ వాడడం గైస్. ఓకే గైస్ గాస్ట్ నో, అస్సలు గాస్ట్ తగలలేదండి గైస్. అది హార్డెన్ లాంటిది వాడింది, అంటే దాని పవర్ ఇంక్రీజ్ చేసుకుంది గైస్. ఓకే ఎందుకు గాస్ట్ పడలేదు గైస్. క్విక్ అటాక్ వాడదాం. మనకి ఎఫెక్ట్ కూడా పడుతుంది గైస్ అది వాడినప్పుడల్లా. సో క్విక్ అటాక్ వాడదాం. క్విక్ అటాక్ అయినా పని చేస్తుంది అనుకుంటా. అటాక్ అయినా పని చేయాలనుకుంటున్నాను గైస్. అస్సలు పని చేయట్లేదు గైస్. వెంటనే పేకొచ్చి దించడం మంచిది. ఈ బ్యాటిల్ అవగానే ముందు పోకెమాన్ సెంటర్కి వెళ్ళి హీల్ చేసుకోవాలి గైస్, లేకపోతే బ్రాక్ నోడించడం కష్టం. ఇది అవ్వగానే వెంటనే బ్రాక్ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నాను, కాకపోతే మన పోకెమాన్ చూస్తే చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే గాయస్ పేకచ్చుని తీసుకొద్దాం. థండర్ బోల్ట్ వాడితే కొంచెం తొందరగా అయిపోద్ది. పేకచ్చు. ఓకే గాయస్ పేకచ్చుని చూస్ చేయాలి కదా. పేకచ్చుని చూస్ చేసా. ఓకే గాయస్ పేకచ్చు వస్తుంది. పేకచ్చు వచ్చేసింది గైస్. అప్పుడు బ్యాటిల్ మొదలెడదాం. నో హెల్త్ తక్కువ ఉంది గైస్ పేకచ్చుది. మా పేకచ్చుకి ఏం కాకూడదు అనుకుంటున్నాను. పేకచ్చు చచ్చిపోతే ఇంకా అదో బతికేమంది అయిపోతాం. సింగ్ లోన్లో టర్మ్ ఏమైంది. పేకచ్చు స్టాండ్ స్టోన్. పేకచ్చు హెల్త్ ఒక పాయింట్ తగ్గింది. ఎస్ గైస్ ఒక పాయింట్ తగ్గింది. ఇప్పుడు వెంటనే మనం థండర్ బోల్ట్ వాడాలి. పికచ్చు యూజ్ థండర్ బోల్ట్. ఓకే గైస్ పికచ్చు థండర్ బోల్ట్ వాడేసింది. వాట్ డోంట్ ఎఫెక్ట్ ద ఆపోనెంట్. జియోడూడ్ యూజ్ మచ్ స్టార్ట్. ఏంటి గైస్ ఎఫెక్ట్ పడలేదంటుంది. మోసం 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 చేస్తుంది గైస్. పర్లేదు మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి కూడా అలాగే ఉంటుంది అంటారా? లేదు గైస్ వర్క్ అయింది. పికాచు యూజ్ థండర్ గైస్. మళ్ళీ మోసం అయిపోయింది. సరే అదేం వాడింది. మనం చచ్చిపోతున్నట్టును. డబుల్ కిక్ వాడదాం, కొంచెం వెళ్తే తగ్గించాలి పికాచు వచ్చినందుకు, లేకపోతే అస్సలు బాగోదు. ఓకే గైస్ డబుల్ కిక్ వాడదాం. డబుల్ కిక్ వాడి పికాచు. డబుల్ కిక్ వాడింది పికాచు, మొహం మీద తనింది. వెళ్ళే అవే అప్పో ఏమైంది గైస్. ఎస్ గైస్ డబుల్ కిక్ పనిచేసింది, పవర్ఫుల్గానే ఉంది డబుల్ కిక్. సరే మనం డబుల్ కిక్ మీద వాడాలనుకుంటా. థండర్ బోల్ట్ అస్సలు పనిచేయట్లేదు. ఓకే గైస్ డబుల్ కిక్ సూపర్ పనిచేసింది. 2 times హిట్ చేసాం మనం. పికాచు లెవెలప్ అయిపోద్ది అనుకుంటా. ఎస్ గైస్ పికాచు 10th లెవెల్కి పోయింది. మనకి ఇదే కావాలి. గైస్ పికాచు 10th లెవెల్. పిజియోటో 94 XP పాయింట్స్. పిజియోటో 11th లెవెల్. ఓకే గాయస్ అది 41. అది 7th లెవెల్కి వెళ్ళింది. కకునా ఓకే గాయస్ వెంటనే మనం పోకెమాన్ సెంటర్కి వెళ్ళి హీల్ చేసుకొని రావాలి. పోకెమాన్ సెంటర్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా.
తొందరగా వెళ్ళి యాష్ పోకెమాన్ సెంటర్కి హీల్ చేసుకొని రావాలి. ఓ జిమ్ వెనకాల నుంచి ఆడుతుంటే మనకు కనిపించట్లేదు guys. అని ఓడించాం. ఈసారి డైరెక్ట్ బ్రాక్నే ఓడించాలి. మిన్సప్ కొట్టాలి. బ్రాక్ని కొట్టేస్తే మనం గెలిచేస్తాం గైస్. ఓకే గైస్, బ్రాక్ని ఓడించేద్దాం. హీల్ చేసుకుందాం పోదు మనల్ని. ఓకే, హీల్ చేసుకుని యాష్. ఓకే గైస్, హీల్ చేసుకున్నాను. తొందరగా జిమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. యాష్ వెళ్ళవు, జిమ్ దగ్గరికి వెళ్ళవు. తొందరగా జిమ్ దగ్గరికి వెళ్ళిపోయేసరి బ్రాక్ని ఓడించాలి మనం. ముసలి తాత అడ్డొస్తాడు. వెళ్ళు లోపలికి వెళ్ళిపో యాష్, పరిగెట్టు కొడు. తను బ్రాక్ ఎగిరిపోవాలి దాపకి. ఓకే గైస్, ఈసారి జిమ్ లీడర్ బ్రాక్ దగ్గరికి వస్తాం మనం డైరెక్ట్. ఈ ఎపిసోడ్లో ఎలాగైనా నేను బ్రాక్ని ఓడించేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోనే. ఏమంటే గైస్, మనం పోకెమాన్ ఎంచుకోవాలంట. ఇది వద్దు అవును, ఫస్ట్ పల్లెలేను గైస్, అది ఫస్ట్ పెట్టేసాను. అవును, పైకి వచ్చి సెకండ్ అడదాం. థర్డ్ పిజియోటో. నేను సరిగ్గా చూడకుండా నొక్కేసాను. పల్లెలేండి, 3 పోకెమాన్లు అనుకుంటా, 2 అంట గైస్. అయితే దీన్నే ఫస్ట్ ఆడదాం, తీసేద్దాం. నాట్ ఈ రెండిట్లో మనం ఇంకా వాడమంటున్నాడు. సరే, రెండిట్లు నెట్టుకొని కన్ఫర్మ్ నొక్కేసాను. బ్యాటిల్ స్టార్ట్ అయిపోయింది. 2v2 బ్యాటిల్. ఎంతో కాదు గైస్, లెవెల్ 8 మనం గెలిచేస్తాం అనుకుంటున్నాను. నాకు తెలిసి గట్టి కొట్టేస్తాను, ఏమైనా పర్లేదు. ఓకే గైస్, ఇన్ని చాలా గట్టి కొట్టేద్దాం అనుకున్నాం కదా. ఓకే, డబుల్ కిక్ వాడుతున్నాను. అదే పికాచు యూజ్ కిక్. ఓకే గైస్, డబుల్ కిక్ వాడాను. ఈరోజు ఖచ్చితంగా ఓడిచ్చేద్దాం. గట్టిగానే పడింది డబుల్ కిక్. సగం హెల్త్ పోయింది. ఎస్కే సగం కంటే ఎక్కువే పోయింది. ఇంకోసారి వాడితే చచ్చిపోద్ది. పికాచుతో లేపేసేలా ఉన్నాం చూస్తుంటుంటే. ఓకే గాయస్, ఏదో వాడింది గైస్, సైజ్మిక్ టాస్. ఇదేంటి గైస్, భూమి కనబడుతుంది, చుక్కలు కనబడుతున్నాయి. ఆ 2 పికాచు అది అనుకుంటా గైస్. ఓ మై గాడ్, అయిపోయిందా సీను? ఏమవుతుందో చూద్దాం గైస్. హెల్త్ మాత్రం ఇదేంటి గైస్, అంత సోయింగ్ చేశాడు కానీ ఏం పర్లేదు. నేను ఇంకా గట్టి కొట్టినట్టున్నాను గైస్. పర్లేదండి. ఓకే, డబుల్ కిక్ మళ్ళీ వాడాను, చచ్చిపోద్ది ఈ దెబ్బకి ఖచ్చితంగా. 2 టైమ్స్ వాడాను అంతే గైస్ డబుల్ కిక్. లేపాం. ఓకే గైస్, ఒక పోకెమాన్ అయిపోయింది, ఇంకా ఒకటే ఉంది. సూపర్ ఎఫెక్ట్ గైస్. 2 టైమ్స్ వాడాను. పికాచు 120 XP పాయింట్స్ వచ్చినాయి. ఓకే గైస్, నెక్స్ట్ మన ఆనెక్సే. నువ్వు కొడదాం. ఎస్ కొట్టేసాను, పర్లేదండి. మళ్ళీ ఇదే కొట్టేద్దాం. స్విచ్ ఆల్రెడీ బ్యాటిల్లో ఉందంట, అవ్వదంట. క్యాన్సిల్ కొట్టేద్దాం. ఓకే గైస్, క్యాన్సిల్ కొట్టేసాను గైస్. ఓకే, ఇంకా ఆనెక్స్ ఒకటే ఉంది. ఆనెక్స్ వచ్చింది. ఇది లెవెల్ 9 గైస్. దానికి ఇంకా ఒక్కొక్క లెవెల్ తేడా. డబుల్ కిక్ వాడదాం. పికాచు యూజ్ డబల్ కిక్. ఏమొద్దో చూద్దాం గైస్. ఇది కూడా సగం కంటే ఎక్కువ పడద్దాం. నో గైస్, కరెక్ట్గా సగమే పడింది. పర్లేదండి, ఇదే అటాక్ వాడద్దాం, చూద్దాం. ఆనెక్స్ యూజ్ ఏదో అటాక్ బ్రింగ్ ఏదో వాడింది గైస్. గట్టిగా పడిందా? మన దగ్గర నుంచి స్పార్క్ పడింది గైస్. డైరెక్ట్ వచ్చి అటాక్ చేసినట్టుంది మన మీద. ఇప్పుడు అది మూవ్ అవ్వలేదు, మనకే అబిలిటీ. ఓకేలాగా మళ్ళీ అయినా మనకి కొంచెం డ్యామేజ్ అవ్వింది, అది కొట్టింది దెబ్బకి. పర్లేదు గైస్, బాగానే కొట్టింది. ఓకే గైస్, డబల్ కిక్ వాడా. పికాచు యూజ్ డబల్ కిక్. ఇది దెబ్బతో అది కుత్తుతా చూద్దాం. అప్పుడే అవ్వదు అనుకుంటున్నాను నాకు తెలుసు గైస్, ఎందుకంటే దాని పవర్ కొంచెం ఎక్కువ కదా. ఓకే గైస్, కొంచెం మిగిలిపోయింది. స్పార్క్ వల్ల అది మూవ్ అవ్వదు, మనకే అబిలిటీ. అదిగోండి వచ్చింది స్పార్క్ వల్ల.
అవ్వలేదు అది. ఓకే, కానీ అయినా మనకి కొంచెం కొంచెం హెల్త్ పోతుంది. డబుల్ కిక్ వల్ల కాదు గైస్, బెంచ్ వల్లే. అది బెంచ్ కొట్టడం వల్ల మనకు కొంచెం కొంచెం హెల్త్ అవుతుంది. ఓకే గైస్, నా వాయిస్ ఇంకా నా కోల్డ్ చేసింది గైస్, అందుకే ఇలా ఉంది. ఓకే గైస్, పీకాచు లేపేసింది గైస్ మన కొడిసాం జిమ్ బ్యాట్లో. ఓకే గైస్, మనమే గెలిచాం. నేను చెప్పాను కదా గైస్ మనమే గెలుస్తాం అని. నాకు తెలియదంటే గైస్ టారాడాడు పీకాచుతో 2 జిమ్ బ్యాట్లు గెలుస్తాం, అదే 2 పోకేమాన్తో ఓడించి గెలుస్తాం గైస్. పీకాచు లెవెల్ 11. ఓకే గైస్, పీకాచు లెవెల్ అప్ అయిపోయింది. ఓకే, బ్రాక్ని ఓడిచ్చేసినట్టున్నాం. వెరీ గుడ్. నాకు తెలిసి 1000 అంత ఇచ్చాడు, 1300 ఇచ్చాడు. ఓకే, బ్యాచ్ ఇచ్చాడు గైస్, జిమ్ బ్యాచ్. ఇంకా నాకు ఏదో సీడీ కేస్ ఇచ్చాడు. దీంతో పోకేమాన్కి అటాక్ పెంచవచ్చు గైస్, అది అటాక్ పెట్టచ్చు, కొత్త అటాక్స్ నేర్పించవచ్చు వాటికి. ఓకే గైస్, అయిపోయింది ప్రస్తుతానికి ఇంతే అనుకుంటా. ఓకే గైస్, బయటికి వెళ్దాం జిమ్ దగ్గర నుంచి. జిమ్ దగ్గర నుంచి బయటకు వచ్చాం, మనకి బ్యాచ్ వచ్చింది లేదు చూసుకుందాం. ఓకే గైస్, బ్యాచ్ వచ్చిందా? అవును, సేవ్ కొడుతున్నాను ఏంటి గైస్, ఒకసారి పైగా మార్క్ స్టార్ దగ్గరికి వెళ్ళాలి. వచ్చింది గైస్ బ్యాచ్. ఓకే గైస్, బ్రాక్ని ఓడిస్తాం మనం. ఓకే, ఇంక వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏదో ఉంటుంది గైస్. గైస్ ఓకే గైస్, మనం ఇంక టౌన్ వదిలి నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్తాం. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా నా ఛానల్ గురించి తెలియకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్.